హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వీధిలో అయితే వినాయకుని దగ్గర దీపారాధన కార్యక్రమం జరుగుతుందండి. చెప్పాను కదండి, మా వీధిలో అయితే వినాయకుడు ఉన్నన్ని రోజులు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం పెడతానే ఉంటారు. దీపాలు చూసారా, చాలా బాగా అరేంజ్ చేశారండి. లింగాకారం షేప్లో మొత్తం అన్ని దీపాలు పెట్టించారనమాట. ప్రతి ప్రోగ్రాంకి కూడా పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళే చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారండి. పిల్లలైతే ఈరోజు 7 o'clockకి స్టార్ట్ అవుతుందంటే 6 o'clock నుంచి ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయారు అన్నమాట. అక్కడే తిరుగుతూ ఉన్నారు. దీపారాధన స్టార్ట్ అయిందో లేదో ఇంకా అందరినీ నెట్టుకుంటూ మధ్యలో దూరిపోయి మరీ పెట్టేస్తున్నారు అన్నమాట దీపాలు. పిల్లలు చాలా సరదాగా ఉందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ శివపార్వతుల్ని పెట్టారు కదండి విగ్రహం. ఆ ప్లేస్లో అయితే ప్రతి ఇయర్ కూడా ఐస్తో కూడినటువంటి లింగాకారాన్ని పెట్టేవారనమాట. కానీ ఈ దీపాలన్నీ వెలిగించేటప్పటికి అది కంప్లీట్గా కరిగిపోయి వాటర్ అంతా వచ్చేస్తుందని చెప్పేసి ఈ ఇయర్ ఏం చేశారంటే ఇంకా శివపార్వతుల విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. దాని ముందు ఈ దీపారాధన అంతా కూడా అరేంజ్ చేశారు. ఇది కూడా లింగాకారం షేప్లోని ఇంకా అలా అనమాట, దేవుళ్ళకి సంబంధించి అంతా డిజైన్ లాగా అరేంజ్ చేసి పెట్టారనమాట. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుందండి. నాకైతే వీలు కాక ఇంకా అన్నీ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. ఒక దీపారాధనకు మాత్రమే వచ్చాను. ఒకరోజు గేమ్స్ పెట్టారు, ఇంకో రోజు వచ్చేసి కుంకుమార్చన అవన్నీ చేశారండి. ఇంకో రోజు గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అవన్నీ చేశారు. బట్ నాకైతే వీలు కావట్లేదు. మా వీధిలో అయితే కనుక ప్రతి పండగ కూడా చాలా బాగా చేస్తారండి. ఇంకా దసరా ఉంది, దసరా కూడా చాలా బాగా చేస్తారు. వినాయకుడు ఉన్నన్ని రోజులు ఈవినింగ్ అయ్యేసరికి అయితే మాత్రం చాలా హడావిడిగా ఉంటుందండి మా వీధిలోని. ఇంతకీ మా దీపారాధన ఎలా ఉందో చెప్పలేదు. దీపారాధన కనుక నచ్చితే బాగుందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.